హాయ్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు గీ రైస్ అండ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 వాటర్ తీసుకోవాలి. తీసుకుని దాంట్లో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ యాడ్ చేసుకోం కాబట్టి రైస్లోనే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం. తర్వాత పొడిగా ఉన్న ప్లేట్లో రైస్ని కొంచెం ఆరనివ్వాలి. ఎందుకంటే అది ఆరకపోతే చాలా మెత్తగా అయిపోతుంది, రైస్ బాగోదు అసలు. తర్వాత గీ వేసుకోవాలి. గీ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్లో కొంచెమే ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక రైస్ కూడా వేసుకోవాలి. కొంచెం రైస్ వేసుకుని తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ అయ్యేంత వరకు, ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటే అది సరిపోతుంది. లేదంటే మనకి సరిగ్గా బాగా మిక్స్ అవ్వదు, అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. గీ రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అండ్ పచ్చి కొబ్బరి ఇవి 4 మిక్స్ చేసుకోవాలి. గ్రైండర్లో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్, బఠానీ అండ్ క్యారెట్ ఉప్పు వేసుకుని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న దాంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కూరలో కూడా మనం కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఎందుకు అట్లా చేసుకుంటున్నాం అంటే కూరకు కూడా గీ రైస్ అండ్ కుర్మా 2 కాంబినేషన్ బాగుండాలి కాబట్టి మనం కుర్మా కూడా రెడీ చేసుకుంటున్నాం. ఓన్లీ గీ రైస్ అయితే బాగోదు కదా, సో అందుకని. తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం. అది బాగా బ్రౌన్ అయిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా కొంచెం బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అది పచ్చివాసన రాకూడదు, పచ్చివాసన మనం పోయేంత వరకు కూడా అది మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, జీడిపప్పు ఈ 2 వేసుకుని బాగా పేస్ట్ చేసుకున్నది దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. లేదంటే అది కూడా చాలా పచ్చివాసన వస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా అది బాగా కలిసేంత వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ బఠానీ అవి కూడా వేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను ఆ విధంగా. అలాగా 2 విజిల్స్ వచ్చే వరకు క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ బఠానీ
వేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా